కొండా సురేఖ గారు సమంతకి అపాలజీ చెప్పడం అనేది అంతకన్నా స్టూపిడిటీ అయితే నేను చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమంతని ఎక్కడ అవమానించారు? కొండా సురేఖ అవమానించలా, పొగిడారు. యాక్చువల్గా ఎందుకు పొగిడారు అంటే అక్కడ ఏమంటున్నారు ఆవిడ, నాగార్జున నాగ చైతన్య ఇద్దరు కలిసి ఒక మామగా, ఒక భర్తగా, ఒక కోడలిని, ఒక భార్యని తనకున్న ఒక ఆస్తి కాపాడుకోవడానికి వెళ్ళమని ఫోర్స్ చేస్తే తను కాదని చెప్పి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది అన్న. అక్కడ సమంతకు అవమానం ఏంటి? సమంతని పొగిడినది. యాక్చువల్గా అవమానించింది ఎవరిని? అత్యంత జుగుప్సగా అవమానించింది నాగార్జున చైతన్యాన్ని. అసలు దాని టాపిక్ ఎత్తట్లా, దాని గురించి ఇంతవరకు మాట్లాడలేదు ఎవరు. సో ఇప్పుడు ఇలాంటిది చెప్పడం కన్నా అంటే అక్కినేని కుటుంబం అంతా ఉన్న హుందాతనం, వాళ్ళకున్న ఎక్స్ట్రాడనరీ రెప్యుటేషను, మోస్ట్ డిగ్నిఫైడ్ అండ్ రెప్యూటెడ్, అది ఒకసారి పక్కన పెట్టి ఏ ఇంట్లో అయినా ఒక మామని భర్తని ఇలాంటి ఆరోపణ నేనైతే నా జీవితంలో ఏం లేదు ఇలాంటిది. ఇది చాలా సీరియస్గా తీసుకుని నా రిక్వెస్ట్ నాగార్జునకి, చైతన్యకి ఇలా వదిలేయకుండా, మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఇండస్ట్రీ అందరి కోసం, ప్రజలందరి కోసం కూడా సీరియస్గా తీసుకుని మర్చిపోలేని గుణపాఠం నేర్పించాలి. దీనికి తప్పిస్తే మన దగ్గర వేరే మార్గం లేదు. ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూడాలి. కొండా సురేఖ గారు సమంతకి అపాలజీ చెప్పడం అనేది అంతకన్నా స్టూపిడిటీ అయితే నేను చూడలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమంతని ఎక్కడ అవమానించారు? కొండా సురేఖ అవమానించలా, పొగిడారు. యాక్చువల్గా ఎందుకు పొగిడారు అంటే అక్కడ ఏమంటున్నారు ఆవిడ, నాగార్జున నాగ చైతన్య ఇద్దరు కలిసి ఒక మామగా, ఒక భర్తగా, ఒక కోడలిని, ఒక భార్యని తనకున్న ఒక ఆస్తి కాపాడుకోవడానికి వెళ్ళమని ఫోర్స్ చేస్తే తను కాదని చెప్పి విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది అన్న. అక్కడ సమంతకు అవమానం ఏంటి? సమంతని పొగిడినది. యాక్చువల్గా అవమానించింది ఎవరిని? అత్యంత జుగుప్సగా అవమానించింది నాగార్జున చైతన్యాన్ని. అసలు దాని టాపిక్ ఎత్తట్లా, దాని గురించి ఇంతవరకు మాట్లాడలేదు ఎవరు. సో ఇప్పుడు ఇలాంటిది చెప్పడం కన్నా అంటే అక్కినేని కుటుంబం అంతా ఉన్న హుందాతనం, వాళ్ళకున్న ఎక్స్ట్రాడనరీ రెప్యుటేషను, మోస్ట్ డిగ్నిఫైడ్ అండ్ రెప్యూటెడ్, అది ఒకసారి పక్కన పెట్టి ఏ ఇంట్లో అయినా ఒక మామని భర్తని ఇలాంటి ఆరోపణ నేనైతే నా జీవితంలో ఏం లేదు ఇలాంటిది. ఇది చాలా సీరియస్గా తీసుకుని నా రిక్వెస్ట్ నాగార్జునకి, చైతన్యకి ఇలా వదిలేయకుండా, మళ్ళీ ఇలాంటివి జరగకుండా ఇండస్ట్రీ అందరి కోసం, ప్రజలందరి కోసం కూడా సీరియస్గా తీసుకుని మర్చిపోలేని గుణపాఠం నేర్పించాలి. దీనికి తప్పిస్తే మన దగ్గర వేరే మార్గం లేదు. ఇలాంటిది మళ్ళీ జరగకుండా చూడాలి.